అయితే ఇంకొక విషయం ఏంటంటే పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు మరో షాక్ వచ్చింది, మరో షాక్ తగిలింది. ఈ 10 మందికి నోటీసులు పంపిరంట అసెంబ్లీ సెక్రటరీ. ఏమని? లిఖితపూర్వకంగా వివరణ కోరినటువంటి అధికారి, వివరణ గడువు కోరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇప్పటికే నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు. ఇంకెక్కడ వివరణ గడువురు నాయన? మీకు సిగ్గు అనిపిస్తారు? ఎందుకు గడువు కోరుతున్నారు మీరు 10 మంది? మీరు సిగ్గు లేకుండా గెలిపించిన పార్టీని కాదనిపోతుంది. మీకు ఓట్లేసినటువంటి వాళ్ళు ఆ పార్టీని చూసి ఆ పార్టీ నాయకులను చూసి ఓట్లేసిర్రు, మీరేమో గెలిచినాక అడ్డు పోతిరి. ఇంకా మీకు గడువు కావాలన్నా? ఏంది ఎందుకు గడువు కావాలి? సుప్రీంకోర్టు ఆల్రెడీ 10 తారీఖు వరకు గడువిచ్చింది. ఎవరికి? ఈ అసెంబ్లీ సెక్రటరీకి. నువ్వు ఏం గడువిచ్చినా ఆ లోపల నువ్వు చెప్పాలి. చెప్పిన తర్వాత ఎప్పుడు వేటేస్తారో సమయం కూడా సుప్రీంకోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇంకా మీరు గడువు కొడితే వచ్చేటువంటి సమయం లేదు. సో ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది ఎమ్మెల్యేల మెడలో ఒక కత్తి వేలాడుతూ ఉన్నది. రాజీనామా అనేటువంటి కత్తి, రాజీనామా అనేటువంటి కత్తి వేలాడుతూ ఉన్నది. 100% వీళ్ళకు అంటే రాజీనామా అంటామా దాన్ని వీళ్ళు చేస్తేనేమో రాజీనామా అయిపోతుంది. ఇప్పుడు మరి నాకు తెలిసి రేవంత్ రెడ్డి కొంత ఈ వేట్ వేయించుకొని ఇజ్జత్ పోగొట్టుకోవడం ఎందుకని చెప్పేసి ఈ 10 మందితో రాజీనామా చేయించి అక్కడ మళ్ళీ బై ఎలక్షన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడా, లేకపోతే సుప్రీంకోర్టు స్పీకరు ఈ మొత్తం వ్యవహారంలో వేటు పడేదాకా వెయిట్ చేస్తారో చూడాలి. మొత్తానికైతే అలా పదవి అనేటువంటి గండము కత్తి అలా మెడల వేలాడుతూ ఉన్నది. ఈ 10 మంది ఎమ్మెల్యేల పదవులు పోయేటువంటి అవకాశం ఉంది. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తున్నాయి. ఇది తథ్యం. ఇది దేశంలో న్యాయస్థానాలు చక్కగా పనిచేస్తే 100% ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఒకవేళ రాలేదు అంటే ఇంకా అది రకరకాల కారణాలు మరి ఏందో చూడాలి మనం. ఇంకా 10 తారీఖు ఎట్లా హియరింగ్ ఉంది కదా, ఇవాళ 5 తారీఖు, ఇంకా 5 రోజులు ఉంది గడువు. ఈ 5 రోజులల్లా మరి అసెంబ్లీ సెక్రటరీ ఏం చెప్తాడు సుప్రీంకోర్టుకి, ఆయన తరఫు న్యాయవాది ఆ రోజు సుప్రీంకోర్టు ఏ రకంగా స్పందిస్తుంది, ఏ రకంగా వీళ్ళ వాదనలు వింటుంది, కన్సిడర్ చేస్తుందా, మళ్ళీ వాయిదాలు వేస్తుందా, లేకపోతే ఏం జరుగుతుంది, తీర్పు రిజర్వ్ పెడుతుందా, వాదనలు వింటుందా, ఏం జరగబోతుంది అనేది మాత్రము చూడాల్సి ఉంది. ఈ 10 మందికి మాత్రం నిన్న అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చిండు, మీరు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వండి అని చెప్పేసి. సో నోటీసులు ఇచ్చిండు కాబట్టి వీళ్ళు సమాధానం ఇవ్వాల్సి వస్తుంది ఈ ఎమ్మెల్యేలు. ఈ సమాధానం ఇచ్చినాక మరి దాన్ని బట్టి స్పీకరు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటాడు ఏందనేది ఉన్నది. ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ లీగల్ ఫైట్ను ఒప్పుకోవాల్సిందే, దాన్ని స్వాగతించాల్సి. ఎందుకంటే ఇట్లా వేస్తే ఇంకొకసారి ఎవడైనా పార్టీ మారుతుంది కూడా అదవుతుంది. రేపన్నాడు ఇదే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఇంకొకరిని తీసుకోవాలనుకున్నా కానీ సమాజం మొత్తం దీన్ని అప్పుడు వ్యతిరేకిస్తుంది, ఆ రకంగా చేస్తుంది. సో కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి ఇనిషియేషను అప్రిషియేట్ చేయాల్సిందే. అట్ ద సేమ్ టైము దానికి కూడా రేపు అదే పార్టీకి కూడా రేపు ఇదే లీగల్గా ఫైట్ చేసేటువంటి ఇదే పార్టీకి రేపు మళ్ళా ఇదే అంశము ఒక భయాన్ని, ఒక కడుపులో భయాన్ని పెట్టేటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది, జరుగుతుంది కూడా. ఎందుకంటే రేపు ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ నుంచో బీజేపీ నుంచో ఎత్తుకొచ్చుకుందాం అనుకో, అప్పుడు దానికి ఏమవుతుంది, 100% పార్టీ ఫిరాయింపు అవుతుంది. ఇన్ని రోజులు నువ్వు నీతులు చెప్పినావు కదనే, ఇన్ని రోజులు నువ్వు చెప్పినావు కదా అని చెప్పేసి అవతలోడు కూడా మళ్ళీ మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది ఒక ఇనిషియేషన్, గుడ్ ఇనిషియేషన్ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నది. సుప్రీంకోర్టు కనుక ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద వేటేస్తే అది బీఆర్ఎస్ పార్టీ విజయం అవుతుంది, బీఆర్ఎస్ పార్టీకి ఒక అదవుతుంది. రేపనాడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ అది వాళ్ళకే తిరిగి వర్తిస్తుంది.